నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిలో చర్చకు టీడీపీ సిద్ధమా? ఆదిరెడ్డి కుటుంబం 16 సంవత్సరాలలో నగరానికి ఏం చేసిందో చెప్పగలరా? ఎంపీగా నేను చేసిన ప్రోగ్రెస్ చూపిస్తా. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ ఓట్లు అడుగుతుంది? ఆదిరెడ్డి కుటుంబానికి ఎంపీ భరత్ బహిరంగ సవాల్. కూటమి ప్రభుత్వం రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. వైసీపీ మేనిఫెస్టో ఓ చెత్తలా ఉంది. దళితులకు జగన్ అన్యాయం చేశారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల. ఇండియా కూటమిని బలపరచాలి. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. న్యాయ పోరాటంతో గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ చేయించాం. స్వతంత్ర అభ్యర్థులకు న్యాయం చేయించగలం. రాజకీయాలను వ్యాపారం చేసే కార్పొరేట్ అభ్యర్థులను పక్కన పెట్టండి. దశాబ్దాలుగా కోల్పోయిన రాజమండ్రి అభివృద్ధిని తిరిగి తెచ్చుకుందాం. 2 ఓట్లు గాజు గ్లాస్ కు వేసి గెలిపించండి. రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడా శ్రీనివాస్. టీడీపీ నేతలమని చెప్పుకునే ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరు మేయర్గా, మరొకరు ఎమ్మెల్సీగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా మొత్తం 16 సంవత్సరాల పదవీ కాలంలో నగరంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రాం ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 6వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దన్నర కాలానికి పైగా అధికారంలో ఉండి రాజమండ్రి అభివృద్ధికి ఏమాత్రం దృష్టి సారించని ఆదిరెడ్డి కుటుంబం మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దారని అన్నారు. నేను కాకుండా టీడీపీ ఎంపీ ఉంటే ఎటువంటి అభివృద్ధి జరిగి ఉండేది కాదన్నారు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ టీడీపీ ఎంపీగా విజయం సాధించి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదని అన్నారు. కనీసం ఓట్లేసిన ప్రజలను కూడా కలవకుండానే ఆయన 5 ఏళ్ల పదవీ కాలాన్ని హైదరాబాద్, ఢిల్లీలో తన వ్యక్తిగత వ్యాపార పనులకే సమయం కేటాయించుకున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్నుకోవాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. సిటీ ఎమ్మెల్యేగా తనని ప్రజలు గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో విశ్వనగరంగా రాజమండ్రిని చూపిస్తానని అన్నారు. నేను రాజకీయాలను, పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు, అక్రమార్జనకు పాల్పడడం చేత కాదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆర్థికంగా నష్టపోయానని, అయితే తను పుట్టి పెరిగిన ఊరికి మంచి చేయాలనే ఒకే ఒక్క సంకల్పంతో పట్టుదలగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ప్రోత్సాహంతో రాజమండ్రిని ఏ విధంగా అభివృద్ధి చేశానో నా ప్రోగ్రెస్ ప్రజల ముందు ఉంచుతున్నానని అన్నారు. అదేవిధంగా ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన మేయర్ రాజమండ్రికి ఏం చేశారో ప్రోగ్రెస్ చూపమని కోరారు. అలాగే ఎమ్మెల్సీ ఏం అభివృద్ధి చేశారో, ఎమ్మెల్యేగా సోదరి భవానీ ఏం అభివృద్ధి చేశారో నగరవాసులకు ప్రోగ్రెస్ చూపాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. నగరంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమేనని, మాజీ ఎంపీ మురళీమోహన్ కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ కానీ సిద్ధమా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. జగన్ అన్న ఏదైతే పథకాలు పెడతాడో ఆ పథకాలను కాపీ చేయడమే కదా ఇతని పని. అవునా కదా? జగన్ అన్న పథకాలు కాపీ చేయడం. ఒక్కసారి ఈ లోకేష్ అన్నోడి గురించి మనం మాట్లాడక్కర్లా. 3 ఉంటే 90,000 అంట. అంటే ఇలాంటి వాళ్ళు మనకి ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అంట. చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి ఎలక్షన్ అమ్మా అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? వాళ్ళ కొడుకుని కుర్చీ ఎక్కించాలి. అవునా? అతని ఉద్దేశం అది. వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయితే మనకు బాగుంటుందా? ఏమా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? ఇక 90,000 ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏం చెప్పాడనంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. చేసాడమ్మా? డ్వాక్రా మాఫీ చేసాడా? 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 చేస్తే చెప్పండి, లేకపోతే ఇలా చేసినట్టమ్మా. చేయలే. రైతు మాఫీ
జాబులు రాలే. మీ అందరికీ తెలుసో తెలీదో మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టాడు. అమ్మాయి కొడితే ఎంత ఇస్తానని చెప్పాడు తెలుసా? ఎవరికి తెలీదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎవరికి తెలీదు. 25,000 ఇస్తాడంట. ఒక అమ్మాయి కొడితే 25, 2 అమ్మాయిలు కొడితే 50. ఇన్నాడు చెప్పాడు కదా లెక్క. 3 కొడితే 75, 4 కొడితే 1,00,000 అని చెప్పాడు. ఒక్కరికి కూడా ఇలా అంటే ఆయన కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఆయన నోరే ఉంది, మాట్లాడుకుంటూ పోతాడు. మనకి చెవులు వినడానికి బాగుంటది, మనం ఎదుగుంటూ వెళ్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట కూడా అబద్ధం. రాష్ట్రంలో మాదిగలకు న్యాయం చేయడంపై భరోసా కల్పించిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సైనికుల్లా పోరాటం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరింట్ల అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించిన 27 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారు, అమ్మఒడి పేరుతో దగా చేశారు, 16 లక్షల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని ధ్వసమెత్తారు. దళిత డాక్టర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి చంపించారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన దౌర్భాగ్యుడు జగన్ అని మండిపడ్డారు. ఆదరణ పథకం క్రింద చర్మ కార్మికులను టీడీపీ ఆదుకుందని, దళిత దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని విమర్శించారు. దళితులు పేదరికంలో ఉన్నారు, వారికి ఉపాధి, ఉద్యోగాలు లేవని, మాలా మాదిగలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని వెల్లడించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ మాట తప్పారని, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని అన్నారు. అంత సత్తా ఉంటే ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేయొచ్చు కదా అని నిలదీశారు. తన గెలుపు వన్ సైడ్ వారని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ కోస్తా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి మంద కృష్ణమాదిగా మద్దతు పలుకుతున్నారు. దళితులను పొట్టన పెట్టుకుంటున్న శిక్ష పడిన వ్యక్తిని జగన్ ప్రక్కన పెట్టుకున్నారు. ప్రతి మాదిగ బిడ్డ మబ్బుల్లో ఉన్న కొందరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని మార్చాల్సిన అవసరం ఉంది. 2024లో ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే దళితులకు అపారమైన నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. బుచ్చయ్య చౌదరికి ఎంఆర్పీఎస్ మద్దతు ఇది 3వసారి. వెనుకబడిపోయిన రాజమండ్రి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మద్దతు ప్రకటించామని అన్నారు. సమాజంలో అన్ని కులాలకు న్యాయం చేసిన వ్యక్తి మంద కృష్ణమాదిగ. వర్గీకరణం చేసి తెలుగుదేశం మాదిగలకు చాలా న్యాయం చేసింది. 59 కులాలకు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్యాయం జరిగిందని అన్నారు. డోర్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇవాళ ఎస్సీ అట్రాసిటీలో శిక్ష పడిన వ్యక్తిని ఇప్పటికింకా కూడా కనీస నైతిక బాధ్యతలు పాటించకుండా అంబేద్కర్ 120 అడుగులు విగ్రహం పెట్టానని సంతోషపడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ తోట తింబుతులు కూడా ఇంకా పక్కన పెట్టుకుని ఆయన ఎస్సీలకి పెద్దపీట అంటున్నాడంటే ఇటువంటి అన్ని తగ్గాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వాన్ని ముందుకు రావాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని జాతులతో పాటు మాదిగ జాతి బిడ్డగా ఈ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు ఎన్నో సాధించిన మందకృష్ణ ఇచ్చిన పిలుపుని ఒక మాదిగ కులమే కాదు ఎస్సీలు 80 ఉమ్మడిగా పోరాడకపోతే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక మాదిగ ఉపకులాల మనిషి కాదు. ఈ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చిన పిలుపుని మాదిగలతో పాటు వికలాంగులు, వృద్ధులు, వితంతులు కూడా పాటించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని మాదిగ బిడ్డలుగా, ఎంఆర్పీఎస్ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలు కూడా ఆయన పిలుపుని అందుకుని రాష్ట్ర ప్రభుత్వం మారాలనే ఆలోచనతో మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలో ఉండబడే అన్ని కులాల బిడ్డలను కూడా కలుసుకుంటూ మరి ముఖ్యంగా మా మాదిగ బిడ్డల్ని ఈ ఎంఆర్పీఎస్ నల్లకొండ వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటుని మార్చాల్సిన బాధ్యత ఇంకా అక్కడక్కడ మబ్బుల్లో ఉన్న కొంతమందికి వైసీపీని వీడకుండా కనీసం ఎస్సీల సంక్షేమాన్ని మాటలు పేపర్ వర్క్ పడుతుంది తప్ప సొంతంగా అనుభవించలేని వ్యక్తులు కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నారంటే ప్రతి దళిత బిడ్డ ఆలోచించాల్సిన సమయం కూడా ఈ 2024 ఎలక్షనే. ఆ క్రమంలోనే ఎంఆర్పీఎస్ అనే పూర్తి మద్దతు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఇంత ధైర్యంగా మద్దతు ఇచ్చి ముందుకు రావడానికి కారణం కూడా ఇది. కనుక ప్రతి
మాదిగ బిడ్డ. ప్రతి గ్రామంలో తిరిగి ముందు మన ఓటుని మన శాతాన్ని మనం పెంపొందించి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు, ఇప్పుడు ఎన్డీ అవసరం, ఈ 24లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కళ యొక్క విశిష్టత ఏంటి, అసలు మందకృష్ణ మాదిగ గారు ఎందుకు ఈ మద్దతు ఇవ్వగలిగారో, ఇంకా అక్కడ కొంతమందికి మప్పుని విడగొట్టాల్సిన బాధ్యత ఈ సమాజంలో మా మాదిగ జాతుల ఎంఆర్పీసీ నాయకులుగా మా అందరి మీద ఉంది. అదే క్రమంలో బుచ్చే చౌదరి గారికి ఎంఆర్పీసీ మద్దతు ఇది 3వసారి. 2014 నుంచి 2019 మాకు ఇంపార్టెంట్ నోటా టైం పిలిపప్పుడు కూడా బుచ్చే గారికి మేము లోకల్గా ఉండబడే మాదిగ బిడ్డలుగా పార్టీలో మా కేటర్ అంతా బుచ్చే గారికి చేయడానికి ఒకటే రీజన్, మొదటి నుంచి ఈయన రాజకీయంలో ఉన్న కాడి నుంచి ఈ నియోజకవర్గంలో మాదిగలుగా మాకు ఉండబడే ఒక ఆలోచన, మంది గుర్తింపు, అన్న తమ్ముడు అనే భావంతో బుచ్చే గారు ఉండటం వల్ల మాకు బాగా దగ్గర వెళ్ళేతను, మంచిగా ఉండే వ్యక్తి కాబట్టి ఎన్నిసార్లు చేసుకొచ్చిన సపోర్ట్ అనేది రూపాయి ఆర్థిక భారం పడకుండా మాదిగ జాతి స్వచ్ఛందంగా బుచ్చానికి సపోర్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఒక కారణం అయితే, ఈరోజు ఈ వయసు ఎంత ధైర్యంగా పోరాడి సీటు సాధించి మళ్ళా రాయమండ్రి రోడ్లు వెనకబడిపోయినాక అభివృద్ధిని అన్నమల్లి సాధిస్తారనే ఆలోచనతో మేము ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ వ్యక్తులు మేము అందరం కూడా. అందరికీ నమస్కారం, పాత్రికేయ మిత్రులకి అభినందనం. ఈ రోజున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన మాదిగ దండోరా సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. తమ బాగు కోసం, తమ జాతి మనుగడ కోసం, తమ జాతి ఉద్ధరణ కోసం ఇవాళ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో వాళ్ళంతా వీర సైనికుల్లాగా పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని ఒక్కసారి నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు, వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 27 రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి. 1 కాదు 2 కాదు 27 రకాల పథకాలు. ఆఖరికి అంబేద్కర్ గారి మహాశయుడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి. ఇవాళ 1 వర్గీకరణ ఎందుకు, వాళ్ళ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళలో పేదరికాన్ని బట్టి, చదువులను బట్టి ఉంది. అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు, అత్యంత వెనుకబడిన జాతుల్లో ఉన్న మాదిగలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం. 4 సంవత్సరాలు చిల్లర అమలు చేశాం. కొన్ని వేల పోస్టులు వాళ్ళకి రాగలిగినాయి, కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి, ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి. ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక సుప్రీంకోర్టు దాన్ని ఆపేయడంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు మరలా టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తూ ఉంది. మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ గ్రామీణ నియోజకవర్గాల అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్లతో కలిసి సోమవారం రాత్రి ఆమె నగరంలో బస్సు యాత్ర చేపట్టారు. శ్యామల థియేటర్ సమీపంలో సభలో ఆమె మాట్లాడారు. వైకాపా విధానాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా అంశాన్ని ఉద్యమంలా చేపట్టిన జగన్ అధికారం వచ్చాక కేంద్రం కాళ్ల క్రింద తాకట్టు పెట్టారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో కనీసం రాజధాని కూడా కట్టలేని పరిస్థితికి దిగజారిపోయారని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రకటించి విస్మరించారని అన్నారు. చివరకు జగన్ సర్కారే మద్యం అమ్మే పరిస్థితికి వచ్చిందని అన్నారు. భాజపా మతతత్వ పార్టీ అని, రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా తీసుకువస్తుందని స్పష్టం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 0.8% ఓట్లు లేని భాజపా రాష్ట్రాన్ని కబ్జా చేయాలని చూస్తోందన్నారు. పురంధేశ్వరి భాజపాలో కొనసాగడంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాల్సి ఉందన్నారు. మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మనకి ఇవ్వాల్సిన హామీలలో, మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటే ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు. ఇద్దరికి పొత్తులు ఉన్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఇంకొకరిది అక్రమ పొత్తు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే, నిర్మలా సీతారామన్ గారే
మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే, మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా, లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా? జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారేలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఈ రోజు మణిపూర్ ఘటనలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట అయినా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా? బీజేపీతో కొట్లాడా? ఆఖరికి బీజేపీకి మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడా లేకపోతే బీజేపీ వారసుడా? ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, రాజధానిని తాకట్టు పెట్టారు, మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తము స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. వీళ్ళకే మళ్ళీ ఓట్లేద్దామా? వీళ్ళనే మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా? ఒక్కసారి ఆలోచన చేయండి. జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయన్స్ భాగస్వామ్య పార్టీల పక్షాన మనందరినీ కలిసి మీ అందరి ఓట్లని అభ్యర్థించాలని ఈనాడు మన రాజమండ్రి నగరానికి విచ్చేసినటువంటి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు, రాజమండ్రి లోక్సభ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర మిత్రులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల సంగ్రామంలో మనందరికీ తెలుసు, శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం తేవడం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా పనిచేసి వారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఆ కోరికను నెరవేర్చడం కోసం వారి పక్షాన శ్రీమతి షర్మిలారెడ్డి గారు మనందరికీ తోడుగా నిలబడడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెలువైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజల బాబు ఆధ్వర్యంలో కడియం గ్రామంలో వీధిన ప్రచార రథంపై రోడ్ షోగా ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జగనన్నను ఆశీర్వదిస్తున్నారని, ఆయన సుపరిపాలనను ఆహ్వానిస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయం జగనన్న వల్లే సాధ్యమైందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ జగనన్న మేనిఫెస్టో అమలు చేశారని అన్నారు. జన ప్రభంజనం మధ్య జగనన్న పర్యటన జరుగుతోందని, ఎక్కడ సమావేశాన్ని పెట్టినా విశేష స్థాయిలో ప్రజలు ఆయనని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. అత్యధిక మెజార్టీతో జగనన్న ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రానుందని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి తనను చెల్లువైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు. దశాబ్దాలుగా అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురవుతున్న రాజమండ్రికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు, రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థి పురంధేశ్వరి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కేవలం రాజకీయాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయాలను వ్యాపారంగా మలిచి రాజమండ్రి సంపదను దోచుకోవడానికి వేదికగా చేసుకునే కార్పొరేట్ అభ్యర్థులను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు రాలేదని, మెట్రో యూనివర్సిటీ వెనక్కిపోయిందని, అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధించుకోవాలంటే ఆర్పీసీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తామని, శేషయ్య మెట్ట నుంచి పురుషోత్తమపట్నం వరకు గోదావరి గట్టుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలను వినియోగించుకుంటూ 200 రూపాయలకే గ్యాస్ సరఫరా చేయిస్తామని మేడా శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి, కోవూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్గా చేయడానికి ఆర్పీసీ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని న్యాయ పోరాటం చేసి గెలిచిందని, ఫలితంగా రాష్ట్రంలో చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు వచ్చిందని మేడా శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ న్యాయ పోరాటంలో ఎన్నో బెదిరింపులకు గురైనప్పటికీ భయం విడిచిపెట్టి పోరాటం చేశామని అన్నారు. కొన్ని మీడియాల్లో కూడా తమకు వ్యతిరేకంగా వార్తలు ఇచ్చినప్పటికీ సహనంతో ఛేదించామని, న్యాయం తమ వైపు ఉందని తేలిందని ఆయన అన్నారు. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు వచ్చిందని ఆయన అన్నారు. తమ పార్టీలో భయం అన్నది తీసేశామని, అందుకే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని మేడా శ్రీనివాస్ చెప్పారు. తిరుపతి వెంకటరవి, కాసారాజు, పెన్యాల కామరాజు, సింహ దుర్గారావు, జుత్తుక రామకృష్ణ, కొల్లిమర్ల లక్ష్మణ్, కారమూరి రామచంద్రుడు, ఎండి ఇక్బాల్ హుస్సేన్, త్రీనాథ్, మేడిచర్ల శ్రీనివాస్, ఆకుల మణికంఠ, దోషి నిషాంత్, కండవల్లి శ్రీనివాస్, వర్ధనేని కిషోర్ కుమార్, షేక్ వాలీ, వానపల్లి జ్యోతిష, పిల్లా గణేష్, ఆకుల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కోల్పోయినటువంటి అభివృద్ధిని అంతా తిరిగి సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. అలాగే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఈ రాజమండ్రి కొవ్వూరుని, రాజమండ్రిని జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం. అలాగే ఈ రాజమండ్రి శాసనమెట్ట మీద నుంచి పురుషోత్తమపట్నం వరకు కూడా ట్యాంక్ బండ్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించి చూపిస్తాం. అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధించుకుని తీసుకొస్తాం. అలాగే ఇక్కడ విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి, పార్లమెంట్కి గాజు గ్లాస్ గుర్తుని తీసుకురావడం జరిగింది. ఈ గాజు గ్లాస్ గుర్తుని కూడా మేము సాధించడంలో చాలా వ్యయ ప్రయాసాలకి తలొగ్గి ఈరోజు సాధించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి తలొగ్గి వాళ్ళకి ఏది కావాలంటే అది లేని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు వాళ్ళకి పూర్తిగా ఆశీస్సులు అందించింది. ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి న్యాయం జరిగిందంటే ఈ గాజు గ్లాస్ గుర్తు ప్రతి పోటీదారుడికి కూడా ఈరోజు లభించిందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, కూటమి విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చినరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నామాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరమెల్లి విజయశేఖర్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఎన్డీఏ కూటమిపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఓడించడం వారి తరం కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందికి న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూడడం తప్ప కనకారావు ఇంకేమీ చేయలేకపోయారని అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు 70 కోట్లు దారి మళ్లించేశారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో దళితులకు ఏం చేశారని అడిగితే అమ్మఒడి ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దళితులకు 100% న్యాయం జరిగిందని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల మనిషిని, నిత్యం ప్రజల్లో ఉంటే ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని అన్నారు.
59 ఉపకులాల వారంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటే ఉన్నామని అన్నారు. మార్గాని భారత్రామ్ దళితులను వినియోగించుకుని వదిలేసే రకమని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కనకారావుకు సూచించారు. వైకాపా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వదనేందుకు ఇటీవల ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ బాపన సుధారానికి కూర్చునేందుకు మాట్లాడేందుకు ఇచ్చిన ప్రాధాన్యతనన్నారు. మంత్రి తానేటి వనితను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురానికి పంపేయడం మహిళలకు ఆ పార్టీలో లభించే ప్రాధాన్యతనన్నారు. విమర్శలు చేయడం మానేసి మాదిగ జాతి మనుగడ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తామని హామీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. మాదిగలు మాలలు రెల్లీల కోసం ఏం చేయని వైకాపాకు వారిని ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మీడియా సమావేశంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదలపాటి కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కావులూరి వెంకట్రావు, సిటీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు రాచర్ల రమణ, చదలవాడ ప్రభాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఉల్లంపర్తి ఆనంద్, బత్తిన రవికుమార్, టీడీపీ నాయకులు చిరా జయరాజ్, చాపల విక్రమ్, పైడిమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో భరతరాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భరతరాంని గెలిపిస్తాం, మా మాదిగలందరూ కూడా దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మరి ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అదే కొమ్మూరు కనకారావు గారిని ఆయన సుదీర్ఘంగా 2009 నుంచి కూడా 8 నుంచి కూడా నాకు తెలుసు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి ఈ రోజుని వైఎస్ఆర్సీపీలో ఒక కార్పొరేషన్ పదవిని అనుభవించు చైర్మన్గా ఉంటూ ఎంతమంది దళిత సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేశారో మీరు చెప్పాలి. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, సంక్షేమ పథకాలు మాదిగలకి దళితులకి ఈ యొక్క ప్రభుత్వంలో చాలా అభ్యున్నతిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంతకు మించి ఎవరో చేయలేదన్నారు. ఏంటని ప్రెస్ వాళ్ళు అడిగితే అమ్మఒడి ఇచ్చారు కదా అని అడుగుతున్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకంటూ ఒక సపరేటు రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 19 దాకా మరి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఎన్ని వేల మందికి ఎన్ని వందల మందికి ఉపాధిని కల్పించే లోన్స్ రూపంలో అలాగే వెహికల్స్ రూపంలో కార్ల రూపంలో ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చైర్మన్గా కొనసాగిన తరుణంలో మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందికి ఇప్పించావో నువ్వు చెప్పగలిగావా? అంటే అమ్మఒడి ఒక దళితులకే కాదు కదా, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఇచ్చిందే. అందరితో పాటు 2000 రూపాయలు కూడా కటింగ్ కూడా అదే దళితులకు జరిగింది కదా. మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు మరి దళిత నాయకులు మరి వీళ్ళందరూ కూడా మరి ఏ రూపాన ఎక్కడ ఉన్నారు అనేది కూడా కనబడలేదు ఈ 5 సంవత్సరాలు. ఏంట్రా అంటే ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలే. డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు ఏ రోజు కూడా ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చింది పోలే. అలాగే సీతానగరంలో శిరోమండలం ప్రసాద్ మీద జరిగిన దాడి మీద కూడా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆ డిమాండ్ల రూపంలో మేము పెట్టినప్పుడు ఆ డిమాండ్లు ఏదైతే పెట్టామో 100కి 100% ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీతో పాటు ఇప్పటికే 70% అమలు చేసింది. ఉదాహరణకి మాదిగ సంఘాలన్నీ కూడా నేను రాజమండ్రిలో పెట్టినా, బొమ్మూరులో పెట్టినా, తర్వాత అమలాపురం, కోనసీమలు, అంబాజీపేటలో పెట్టినా, లేకపోతే పి గన్నవరంలో పెట్టినా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 29 స్థానాలుంటే మాదిగలకు 15 సీట్లు ఇవ్వాలని మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎన్డీఏ కూటమి మేము అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే మాదిగలకు 29 స్థానాల్లో 14 సీట్లు కేటాయించింది టీడీపీ పార్టీ. అది మా డిమాండ్ నెరవేరింది ప్రస్తుతానికి. అలాగే మరి బీజేపీ కూడా ఇందులో ఎన్డీఏ కూటమిలో కలిసి ఉంది కాబట్టి కడప బద్దివేలు సీటు కూడా బీజేపీ ఒక సీటు ఎక్స్ట్రా కేటాయించింది మాకు. అదే రకంగా
రాష్ట్రంలో ఉండబడే 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిందని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు 27 సంక్షేమ దళిత పథకాలకు సంబంధించిందన్నీ బహిరంగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని బహిరంగంగానే పబ్లిక్ మీటింగ్లు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్లుగా జగనన్న చేస్తారని చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడని, అందుకే అతన్ని ప్రజలు నమ్మరని, జగనన్న అంటే నిజం, చంద్రబాబు అంటే మోసమని గూడూరి రాధిక అన్నారు. మంగళవారం స్థానిక 23వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రం సోదరి జ్యోత్స్న, ఎంపీ అభ్యర్థి సతీమణి గూడూరి రాధిక, స్థానిక వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి రాధిక మాట్లాడుతూ జగనన్న అందించిన సుపరిపాలన గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని, ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి చేశారని చెప్పారు. జగనన్నకు సంపూర్ణ మద్దతిచ్చి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మన చంద్రాసత్రం వీధిలో అందరినీ కలిసాము. ఇక్కడ ఉన్న మార్వాడి కుటుంబాలు అయితే కానీ, తెలుగువారు కానీ, అందరి గోల్డ్ షాప్స్, ముస్లిమ్స్ అందరినీ కలిసాము. మార్గాని భరత్రామ్ గారితో వారి సిస్టర్ అయిన జ్యోత్స్న గారు, నేను, గూడూరు రాధిక, వాకచర్ల కృష్ణ గారు, మేము ప్రతి ఇంటికి వెళ్ళి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని అడిగాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము, మా నగరానికి ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యేని మేము నెగ్గించుకుంటాము, అలాగే కరోనాలో సాయం చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని మేము నెగ్గించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అందరికీ మాకు ఎంతో సపోర్ట్ చేసి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం అనేసి ఎంతో ఉత్సాహం చూపించారు. మేము ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మాకు కూడా ఎంతో ధైర్యంగా అనిపించింది. వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళు నగర అభివృద్ధిని చూసుకుని మేము తప్పకుండా ఎమ్మెల్యే మార్గాని భరత్రామ్ గారికి అలాగే గూడూరు శ్రీనివాస్ గారికి ఓటేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. రాజేందర్ నగర్లో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో జోరుగా ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రాజేందర్ నగర్లో 4వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరావు, ఎంపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబడి పురంధేశ్వర్ని గెలిపించాలని కోరుతూ జోరుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్కి, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. సైకో పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, బాబు సూపర్ 6 గురించి ఇంటింటా ప్రచారంలో వివరించారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, కార్యదర్శి గుత్తుల రమేష్, వార్డు మాజీ అధ్యక్షులు కొప్పిశెట్టి రామకృష్ణ, దేవాంగ సాధికారిక కమిటీ పార్లమెంట్ కన్వీనర్ అల్లంకి మణికంఠ, నాయకులు అల్లాడి శ్రీనివాస్, కర్రి మహేంద్ర వర్మ, వాసంశెట్టి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్ర నగర్ వడ్డీల వీధిలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓటు సైకిల్కి కమలానికి ఓటు వేయాలని చెప్పి మరి అడగడం జరుగుతుంది. మరి విపరీతమైన స్పందన కనిపిస్తుంది జనాల్లో. ఎందుకంటే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అలాగే బీజేపీకి మేము ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చెట్టు కింద కూర్చుని పరిపాలించే రోజుల్లో మరి ఆ రోజున అమరావతి రైతుల దగ్గర 34,000 ఎకరాలు మరి సేకరించి ఆ రోజున అమరావతిని నిర్మించిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైతే ఈ రాష్ట్రాన్ని అలా కుల్లోలం చేసి చేయడం జరిగింది. మరి పేదవాడు పొట్ట కొట్టడం జరిగింది. తినడానికి తిండి లేక
ఫస్ట్ పని చేద్దామంటే పని లేక అనేక మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే జట్టు కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రోడ్డు పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎం అయితే మరి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రోజున హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మరి ఈ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంతోమందికి అవకాశాలు కల్పించి అనేక పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉండేది. స్థానిక 38వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలు 150 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక 38వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలు 150 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి విజయరాజ్ అబ్బు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అన్నారు. జగన్ పెంచిన పన్నులు తగ్గిస్తామని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను చేపడతామని అన్నారు. అందుకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి సత్యనారాయణ, బషీర్, పండు, ద్వారా రవి, అమీర్ రాజ్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో మాదిగల సంక్షేమానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, జగన్ను ఓడించకపోతే మాదిగలకు భవిష్యత్తు ఉండదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కూటమి అనుకూలంగా ఉందని, అందుకే కూటమికే మాదిగల మద్దతు అని పేరుపోగు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే దళితులను బానిసలుగా చూస్తారని వ్యాఖ్యానించారు. తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న ఒక్క హోంగార్డును కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. అందుకే జగన్ పోవాలి, చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. జగన్ చీప్ లిక్కర్తో ఎంతోమంది ఆడపడుచుల తాలిబొట్లు తెగాయని విమర్శించారు. మాదిగల భవిష్యత్ కోసం సమగ్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చూసే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టి రాసు మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టేనని, దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా జగన్ నోరు విప్పలేదని విమర్శించారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకున్నారని, సీతానగరంలో ప్రసాద్కు శిరోమండనం జరిగితే దోషులపై చర్యలు తీసుకోలేదని చిట్టే రాజు విమర్శించారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల మేనమామ కాదు, దళితులను దగా చేసిన దగాకోరు జగన్ అని, ఈ ఎన్నికల్లో జగన్కు దళితుల సత్తా చూపిస్తామని చిట్టి రాజు హెచ్చరించారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ ప్రస్తావన లేని జగన్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వర్గీకరణతోనే మాదిగలకు భవిష్యత్ అన్నారు. విలేకరుల సమావేశంలో నవ్య మాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజెంట్ల సుబ్బారావు, బేడ బుడగజంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెట్టే సుజన్ రావు, కావూరి వరలక్ష్మి, దిగమర్తి బెంజమిన్, పల్లా భక్తుల సుధారాణి, గాలింకి రాము, గాలింకి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారు. అదేవిధంగా 30 ఏళ్లుగా మీరు చేస్తున్న మాదిగ హక్కుల పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మీకు సామాజిక న్యాయం జరగకుండా
చాలా కాలం జరిగిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తానని మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది. అట్లాగే జనసేన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండబట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టుకున్నాం. రాయలసీమ జిల్లాలు పూర్తి చేసుకుని ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చాం. శ్రీకాకుళం వరకు మా ప్రయాణం కొనసాగుతుంది. మా ముఖ్య ఉద్దేశం గతంలో అంటే నిన్నటి ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు కార్పొరేషన్ కేటాయించారు. మాదిగా మాల రెల్లి కార్పొరేషన్లు 5 సంవత్సరాలైనా ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఈ రోజు మళ్ళీ ఆయన ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం. పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు. కానీ 5 ఏళ్లలో ఇప్పటికీ కూడా మాదిగా మాల రెల్లి కార్పొరేషన్లే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులే కాదు, దళితుల మీద దాడులు జరుగుతున్న సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన వీటి వెనకాల మొత్తం అగ్ర కులాల పెత్తనమే నడిచింది. ఆ పెత్తందారులు అంటే ఎవరు? ఆ పార్టీలో ఉన్న ప్రధానంగా రెడ్లే. కానీ ఇక్కడ మాల మాదిగల్ని అణిచివేసింది, అలంకార ప్రాయంగా ఉంచింది. ఒక హోంశాఖ తానేటి వనిత ఒక హోం గార్డ్ ను కూడా వేలేనటువంటి అలంకార స్థితిలో ఉంచింది జగన్మోహన్ రెడ్డి. అధికారం ఇస్తే పిచ్చోడి చేతికి రాయించినట్లే ఒక్క అవకాశం ఇవ్వమని అర్థిస్తూ తండ్రి శవాన్ని చూపెడుతూ తండ్రిలా పాలిస్తానని, రాజశేఖర రెడ్డి గారిలానే పాలిస్తానని మాయ మాటలు చెప్పి దళితులకు మేనమామని చెప్పుకుని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల ఓట్లతో అధికారంలోకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజు నుండి నేటి వరకు కూడా అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న దళితుల మేనమామ కనీసం మాట్లాడిన సందర్భం లేదు. మరి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేటువంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి కూడానే పెట్టుకున్నాడు. మరి ఇతను దళితుల మేనమామ ఎట్లా అవుతాడు? మరి ఇదే సీతానగరం మండలంలో ప్రసాద్ అనేటువంటి యువకుడికి గుండు కొట్టించినటువంటి నేతలకు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఈ రోజు కూడా వాళ్ళకే వెన్నుదన్ను పెత్తందారులకు వెన్ను కాస్తా ఉన్నాడు. ఈయన దళితుల మేనమామ ఎట్లా అవుతాడు? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిలో చర్చకు టీడీపీ సిద్ధమా? ఆదిరెడ్డి కుటుంబం 16 సంవత్సరాలలో నగరానికి ఏం చేసిందో చెప్పగలరా? ఎంపీగా నేను చేసిన ప్రోగ్రెస్ చూపిస్తా. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ ఓట్లు అడుగుతుంది? ఆదిరెడ్డి కుటుంబానికి ఎంపీ భరత్ బహిరంగ సవాల్. కూటమి ప్రభుత్వం రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. వైసీపీ మేనిఫెస్టో ఓ చెత్తలా ఉంది. దళితులకు జగన్ అన్యాయం చేశారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల. ఇండియా కూటమిని బలపరచాలి. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. న్యాయ పోరాటంతో గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ చేయించాం. స్వతంత్ర అభ్యర్థులకు న్యాయం చేయించగలం. రాజకీయాలను వ్యాపారం చేసే కార్పొరేట్ అభ్యర్థులను పక్కన పెట్టండి. దశాబ్దాలుగా కోల్పోయిన రాజమండ్రి అభివృద్ధిని తిరిగి తెచ్చుకుందాం. 2 ఓట్లు గాజు గ్లాసుకు వేసి గెలిపించండి. రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడా శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.